అధ్యక్ష, మా మైనింగ్ శాఖ మాత్రులు చాలా జాగ్రత్తగా మంచిగా వాళ్ళు చేసిన ఆరోపణలు కానీ ఏవి అన్నిటి మీద ఎంక్వైరీకి సిద్ధం అని కూడా వారు చెప్పడం జరిగింది. క్లారిఫికేషన్ ఇస్తూనే చెప్పడం జరిగింది. అయినాక కూడా మా సహచార మంత్రుల యొక్క పేరు తీసుకొని అలిగేషన్ పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ సార్? వాళ్ళకి పర్సనల్గా ఏదో ఉద్దేశంతో కావాలని పదే పదే పొంగులేటి గారి పేరు తీయడం అనేది కరెక్ట్ కాదు సార్ అధ్యక్ష. అది ఖచ్చితంగా విత్డ్రా చేసుకోవాలి. అదేవిధంగా 2014లో మనం తెలంగాణ సాధించిన తర్వాత కొత్త సాంప్రదాయాలు, కొత్త వ్యవస్థ, కొత్త పాలన. అప్పటి నుంచి తెలంగాణలో ఎన్ని గుట్టలు, ఎన్ని పుట్టలు, ఎన్ని వాగులు, వంకలు, ఏం జరిగింది అనేది ఈ రోజు వరకు కూడా ఎంక్వైరీ చేసి సభ ముందు పెడితే చాలా బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. కానీ ప్రత్యేకంగా ఏదో దృష్టి పెట్టి కుటుంబంలోనో లేదా కుటుంబ సభ్యులు ఏదైనా చేసుకున్నప్పుడు ఈరోజు హైదరాబాద్లో ఆ హోమో ఈ హోమో ఏ హోమో నాకు తెలియదు, వాళ్ళతోటి ఉన్నోళ్ళే ఇందాక చెప్తా ఉన్నారు. 40 క్రషర్లు వీలాయంలోనే హైదరాబాద్ చుట్టుపక్కల పర్మిషన్లు ఇచ్చిర్రు అధ్యక్ష. మీరు ఎందుకు నడవనిచ్చిర్రు? మీరు పర్మిషన్లు ఇచ్చినప్పుడు ఈరోజు పొల్యూషన్ ఉండొద్దు, మంచి జీవన విధానం ఉండాలనే మూసి కానీ ఏదైనా తప్పులు జరుగుతాం, మీరు లీగల్గా కానీ ఇంకేదైనా చేయవచ్చు. కానీ ఒక దిక్కు చర్చ జరుగుతూనే ఉంది. మా మంత్రి గారు చర్చకు సిద్ధమన్నారు, రిపోర్ట్ అంతా తీసుకొస్తామన్నారు, సభ ముందు విచారణ చేపట్టి ముందు పెడతాం రిపోర్ట్ అన్నాక కూడా ఎందుకు అంత ఆవేశంగా ఒక పర్సన్, ఒక మా సహచార మంత్రుల పేరు తీసి ప్రత్యేకంగా టార్గెట్ చేయాలి సార్? ఇది కరెక్ట్ కాదు. హరీష్ అన్న గారు, మీరు కూడా మీ సభ్యుల మీద, మీ మంత్రులుగా ఆ రోజు ఉన్నప్పుడు అనేక ఆరోపణలు వచ్చినాయి. ఒకటన్నా అట్లా సభ ముందు పెట్టి ఉంచి మీరు విచారణ చేసి ఉంటే మీ పాలన ఆదర్శంగా తీసుకొని ఈరోజు జరిగేది. కానీ ఇక్కడ టార్గెట్ ఏదో ఉద్దేశం ఉందని మాత్రం అర్థమవుతుంది అధ్యక్ష. ఆ ఉద్దేశాన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా చట్టపరంగా ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుందో అది అడ్వైజ్ చేయండి. ఎక్కడెక్కడ అక్రమ మైనింగ్ జరుగుతున్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది తీసుకుంటాం. దానికి మా మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. హరీష్ అన్న గారి ఉద్దేశం ఏంటో ముందు బయట పెడితే బాగుంటుంది అధ్యక్ష. హరీష్ రావు గారు మేకే ఇస్తాను. మీరు 1 అవర్ అయింది, మీరు టైం అంతా ఇది అవుతుంది. మీరు ఒక్క నిమిషం, మంత్రి గారి పేరును ఆరోపణలు చేశారు కాబట్టి మీరు విత్డ్రా చేసుకొని ముందుకు వెళ్ళండి, సబ్జెక్టు మాట్లాడండి. వారి వ్యక్తిగతంగా వారి పేరును తీసుకొచ్చేందుకు విత్డ్రా చేసుకోండి దయచేసి. హరీష్ రావు గారు. గౌరవ సీతక్క గారు అంటే నాకు చాలా గౌరవం అధ్యక్ష. ఎందుకంటే వారు చాలా కష్టపడి ఉద్యమాల్లో నుంచి ఒక్కొక్క మెట్టెక్కుతూ పైకి వచ్చినటువంటి వ్యక్తిగా వారిని నేను ఎంతో ఒక సోదరిమణిగా నేను గౌరవిస్తాను అధ్యక్ష. అయితే మా సీతక్క గారు నా ఉద్దేశం ఏందో చెప్పండి అని అడిగే ప్రయత్నం చేసినారు. ఇంకో మాట, సీతక్క గారు గత ప్రభుత్వంలో అనేక అక్రమాలు జరిగినాయి కదా, ఇప్పుడు మేము కూడా చేస్తే తప్పేంది అనేటువంటి ధోరణిలో అక్కగారు మాట్లాడినట్టు కనిపించింది. నేనేమంటున్నా అంటే అది ఏ ప్రభుత్వమైనా తప్పు చేయడానికి వీల్లేదు. నేను ఒకటే కోరుతా ఉన్నా ఏంటంటే దయచేసి మీరు ఎలా అధికారంలో ఉన్నారు, వాట్ ఎవర్ ద ఎంక్వైరీ యూ వాంట్ యూ డూ. ఆల్రెడీ మీరు చేస్తున్నారు. కాళేశ్వరం మీద కమిషన్ వేశారు, విద్యుత్ కమిషన్ వేశారు, అనేక సీట్లు వేశారు, అనేక విచారణలు మా మీద జరుపుతున్నారు. జరపండి. ఎలాగూ ప్రభుత్వం మీది, అధికారం మీది, మీరు ఏదైనా చేయొచ్చు, చేయండి. దానికి మేమేమి అభ్యంతరం కూడా చెప్పట్లేదు. కానీ నేనేమంటున్నా అంటే గతంలో ఈ హౌస్ లో సార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బహుశా మీరు కూడా ఉంటుంటారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు, చాలా మంది సీనియర్ సభ్యులు ఉన్నారు. గతంలో ఇక్కడ ఒగులాపురం మైన్స్ మీద కూడా ఈ హౌస్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది, అవినీతి మీద జరిగింది. ఆనాడు పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీలో ఒగులాపురం మైన్స్ లో జరిగే కుంభకోణాలను లేవనెత్తితే అప్పటి రాజశేఖర రెడ్డి గారు, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అప్పటి ప్రభుత్వం చాలా ఒక పెద్దరికంతో ఒక హౌస్ కమిటీ వేయడానికి ముందుకు వచ్చినారు. ఒక హౌస్ కమిటీ వేసి నిజానిజాలు వెలికి తీయండి అని నాగం జనార్దన్ రెడ్డి గారిని ఆరోపణ చేసిన వ్యక్తిని హౌస్ కమిటీకి చైర్మన్ గా పెట్టి దాన్ని ఒక హౌస్ కమిటీతో విషయాలు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు. నిజంగా మీకు తప్పు చేయలేదు, మీరు చాలా మంచి వాళ్ళు, మీలో నిజాయితీ ఉంది, మీకు ఈ స్కామ్ తో ఏ రకమైన తప్పు లేనప్పుడు
మీరు కూడా ముందుకొచ్చి ఓపెన్ గా ఒక హౌస్ కమిటీ శాసనసభ సంఘాన్ని కాన్స్టిట్యూట్ చేయండి, లేదా ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించండి. ఇఫ్ యు ఆర్ నాట్ గిల్టీ కమ్ ఫార్వర్డ్, వై ఆర్ యు గోయింగ్ బ్యాక్? మీరు తప్పే చేయనప్పుడు వెంటనే ప్రతిపక్ష సభ్యులు చైర్మన్ గా హౌస్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయండి, సిట్టింగ్ జడ్జితో విచారణకు ముందుకు రండి. నంబర్ 2. నంబర్ 3 అధ్యక్ష నేనేమంటున్నా అంటే వ్యక్తిగత సార్, మంత్రి గారు ఆగండి సార్, దయ సార్, ఎన్నిసార్లు ఎందుకు లేస్తున్నావు సార్ నువ్వు? చెప్పండి హరీశ్రావు గారు. హరీశ్రావు గారు మాట్లాడండి సార్. స్పీకర్ సార్, నేనేమంటున్నా, మీరేదో పర్సనల్ గా హరీష్ రావు గారికి ఉద్దేశం, నాకు ఐ హావ్ నో నథింగ్ పర్సనల్. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇస్ మై గుడ్ ఫ్రెండ్, మేము కలిసే పనిచేసినాం. వ్యక్తిగతంగా ఆయన మీద నాకు ద్వేషం లేదు. బట్ ఒక ప్రతిపక్షంగా డెఫినెట్ గా ప్రభుత్వం మీద తప్పులు జరిగినప్పుడు మేము బయటకు తేవడం మా బాధ్యత, మా విధి, మా కర్తవ్యం. అది ఐఎమ్ డూయింగ్ మై రెస్పాన్సిబుల్ డ్యూటీ. సో నేనేమంటున్నా, ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ క్రొనాలజికల్ ఆర్డర్ గా నేను చెప్తున్నది ఏంటంటే, ఇక్కడ ఎక్కడ కూడా నేను చెప్తుంది లేదు. మే 21, 2025 డైరెక్టర్ మైన్స్ ఈ రాష్ట్రంలో క్రషర్ ను ఇన్స్పెక్ట్ చేయమన్న మాట నిజమా కాదా? మే 22, 2000 అధ్యక్ష, ఈ డిస్కషన్ ఎట్లనే కొనసాగుతుంది. మేము ఆల్రెడీ చెప్పినాము, వన్ కంపెనీ కోసము వారు హౌస్ కమిటీ అని అడగడము సరి కాదు. మా డిపార్ట్మెంట్ యాక్చువల్లీ మీరు హౌస్ కమిటీ అప్పుడు నెరెల శాండ్ మాఫియా ఏదైతే చేశారో అప్పుడే వేరుండే, అప్పుడు ఎందుకు వేయలేదు హౌస్ కమిటీ? ఇప్పుడే మళ్ళీ ఒకసారి మా డిపార్ట్మెంట్ తరఫున సరైన ఎంక్వైరీ చేసి కరెక్ట్ గా మేము యాక్షన్ తీసుకుంటాం అధ్యక్ష. సో మీరు ఏదైతే అడుగుతున్నారో దానికి ఒక్క కంపెనీ కోసం వారు ఏదైతే పర్సనలీగా అట్రాక్ట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో దాన్ని మేము ఒప్పుకోం. సార్ నేను ఒక్క నిమిషం సార్, అగైన్ ఐఎమ్ అపీలింగ్. ఎందుకంటే అపీలింగ్ ఎందుకు చెప్తా ఉన్నాం అంటే, సర్టన్ టైమ్స్ వాళ్ళకు అపోహలు ఉంటుంది, వారికి వచ్చే ఇన్పుట్ ఒక విధంగా ఉంటుంది. ఈరోజు స్పష్టంగా మా మైనింగ్ మినిస్ట్రీ గారు చెప్పారు, ఎంక్వైరీ చేస్తాం, చర్యలు తీసుకుంటామని అంత స్పష్టంగా చెప్పినప్పటికీ వారే వెనుక పోతా ఉన్నారు. 10 సంవత్సరాల కాలం పాటు ఇప్పటి వరకు కూడా, గత 10 సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా ఎక్కడ తప్పు జరిగితే దానిపైన ఎంక్వైరీ చేస్తామని చెప్పినప్పటికీ వారు అదే విధమైన ప్రయత్నం ఈరోజు వ్యక్తిగతంగా ఒక వ్యక్తిపై తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. వారు శ్రీనివాస్ రెడ్డి గారి గురించి ఒక మాట మాట్లాడారు అధ్యక్ష. ఈరోజు వ్యక్తిగతంగా ఈరోజు మేము చెప్తా ఉన్నాం, గౌరవ మంత్రి గారు వారు చెప్పిన సంబంధిత కంపెనీలో నీదర్ ఏ డైరెక్టర్ నార్ ఏ చైర్మన్, వారికి ఆ కంపెనీకి సంబంధించిన అంశం విషయంలో వారికి సంబంధం లేదు. కావాలని ఆరోపణలు చేసి ఆ కంపెనీతో సంబంధం లేదు సార్. కుటుంబ పరంగా సార్, వారికి పరంగా చాలా మందికి కూడా కుటుంబ పరంగా కూడా ఈరోజు వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్నా కానీ వారికి సంబంధించిన సంబంధికులకు బిజినెస్ ఉంటాయి తప్ప అధ్యక్ష. బిజినెస్ ఉండటం తప్పు కాదు, ఏదైనా తప్పు చేస్తే మీరు చేసిన ప్రస్తావన తీసుకొని ఎంక్వైరీ చేస్తాం. కావాలని ఈ విధంగా చేయటం తప్పు. నేను మరొకసారి చెప్తా ఉన్నాం, ఈరోజు మీ ద్వారా వారికి కోరుతా ఉన్నాను, తప్పకుండా వారు విత్డ్రా చేసుకోవాల్సిందే అధ్యక్ష, విత్డ్రా చేసుకోవాల్సిందే. తప్పుడు ఆరోపణలు చేసినందుకు తప్పకుండా హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ చేసిన విమర్శలకు ఆరోపణ మీద విత్డ్రా చేసుకోవాల్సిందిగా మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. హరీష్ రావు గారు, ఇప్పటికే చాలా సమయం అయింది, మీ సమయం ఇస్తా ఉన్నా మీరు ఒకటే సబ్జెక్ట్ మీద పోతురు.
మీరు వారి పేరు ప్రస్తావించడానికి ఒక కంపెనీలో వారి పేరు లేదు, మీరు ఓటర్స్ విత్డ్రా చేసుకొని మీరు సబ్జెక్ట్ కానించండి. సార్ పేరు విత్డ్రా చేసుకోండి. గౌరవ ఎలియా మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు నేను తప్పుడు ఆరోపణలు చేసినా అంటున్నారు. ఒకవేళ నా ఆరోపణలు తప్పైతే నన్ను ఉరిశిక్ష వేయండి. అధ్యక్ష 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 నేను అంటున్నది ఒకటే సార్. సార్ సార్ లెట్ మీ కంప్లీట్ సార్, లెట్ మీ కంప్లీట్ సార్. సార్ విత్డ్రా చేసుకోవాల్సిందే. ఆ కంపెనీతో ఏ విధమైన సంబంధం లేదు. వారు వ్యక్తిగతంగా డైరెక్టర్ కాదు, వారు వ్యక్తిగతంగా చైర్మన్ కూడా కాదు. ఈ రోజు నేను చెప్తా ఉన్నాం సార్, ఏ విధంగా వ్యక్తిగతంగా వారి పేరు తీసుకునే అవకాశం లేదు. సార్ మీకు కూడా తెలుసు, నేను పదే పదే దీని గురించి చదవనక్కర్లేదు అధ్యక్ష. సార్ మీ పర్మిషన్ లేకుండా వ్యక్తిగతంగా ఎవరి పేరు తీసుకునే అవకాశం లేదు. అది అధికారం లేదు వారికి. అయినా కానీ తీసుకున్నారు. తీసుకున్నప్పుడు వారికి వచ్చిన ఇన్పుట్ కానీ వారికి ఇచ్చిన మరి ఎవరైనా ఇస్తే దాని పరంగా తప్పులు జరుగుతుండొచ్చు. విత్డ్రా చేసుకోవాల్సిందిగా మేము చెప్తా ఉన్నాం. విత్డ్రా చేసుకొని సభను నడిపించే కార్యక్రమం చేయాలి. అంటే అన్లెస్ హీ విత్డ్రాస్ సార్, మేం చెప్తా ఉన్నాం చాలు. ఈ రోజు విత్డ్రా చేసుకోవాల్సిందే సార్ అధ్యక్ష. విత్డ్రా ఖచ్చితంగా విత్డ్రా చేసుకోవాల్సిందే సార్. హరీష్ రావు గారు, మీరు ఆ ఓటు శ్రీనివారెడ్డి గారి పేరు, మీరు మంత్రి గారి పేరును ఆరోపణలు చేసి ఓటు విత్డ్రా చేసుకొని కొనసాగించండి. ముందు విత్డ్రా సార్ చేసుకొని ఇప్పుడు గౌరవ ఎలియా మినిస్టర్ గారు ఏమన్నారంటే మంత్రి గారి కుటుంబ సభ్యులు బిజినెస్ చేస్తే తప్ప అన్నారు. తప్పు లేదు. ఎవరైనా బిజినెస్ చేయొచ్చు, మంత్రి గారు కుటుంబ సభ్యులు చేయొచ్చు, నా కుటుంబ సభ్యులు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. తప్పు ఏంటిది అంటే మైనింగ్ లైసెన్స్ లేకుండా క్రషర్ నడపడం తప్పు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా క్రషర్ నడపడం తప్పు. సార్ మీరు హౌస్ కమిటీకి ముందుకు రండి సార్. మీరు హౌస్ కమిటీ వేయడానికి ఎందుకు వెనకపోతున్నారు? కమాండ్ ప్లీజ్ ఫార్మ్ ద హౌస్ కమిటీ. నిజాలు శాసనసభ్యులుగా మనమే తేల్చుదాము. ప్రభుత్వం తప్పు. సార్ 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 అధ్యక్ష 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 ఒకవేళ ఒక పర్మిషన్ లేకుండా క్రషర్ నడపడం దానికి హౌస్ కమిటీ వేయాలని మా కోరుతున్న మా సోదరుడు హరీష్ రావు. గతంలో మైనింగ్ మాఫియా తొక్కి చంపింది అధ్యక్ష. ఎంతమంది ప్రాణాలను తీసుకున్న అధ్యక్ష. నా నియోజకవర్గం అధ్యక్ష అధ్యక్ష నా నియోజకవర్గంలో అధ్యక్ష నా నియోజకవర్గంలో లారీలు ఆపితే స్కూల్ పిల్లలు పోతున్నారు. లారీలు ఆపండి స్కూల్ టైంలో అంటే పెద్ద ఆఫీస్ కి ఫోన్ వచ్చిందని చెప్పేసి ఆపలే అధ్యక్ష. తీసి పక్క పోయి ఆ రోజు ఎక్కడ పోయింది అధ్యక్ష మైనింగ్ కమిటీ. అధ్యక్ష ఆ రోజు ఎక్కడ పోయింది మైనింగ్ కమిటీ వేసేది ఎందుకే అధ్యక్ష? అప్పుడు వేసేది ఉండే కదా, చంపినప్పుడు వేసేది ఉండే కదా, తొక్కినప్పుడు వేసేది ఉండే కదా, ప్రాణాలు తీసినప్పుడు వేసేది కదా, రాత్రి నిర్దేశం అధ్యక్ష. ఇక్కడ పర్మిషన్ కోసం హౌసింగ్ పడేసి డైవర్ట్ చేస్తున్న అధ్యక్ష. రాఘవ కన్స్ట్రక్షన్ కి శ్రీనివాసరెడ్డికి ఏం సంబంధం అధ్యక్ష? రాఘవ కన్స్ట్రక్షన్ కి శ్రీనివాసరెడ్డికి ఏం సంబంధం అధ్యక్ష? ఏం సంబంధం ఉందంటే అధ్యక్ష ఏ విధంగా ఆరోపిస్తారు అధ్యక్ష? ఆయనకు కంపెనీతో సంబంధం లేదు అధ్యక్ష. ఖచ్చితంగా హౌసింగ్ కంపెనీ వేయాల్సిన అవసరం లేదు. వేసేటప్పుడు ప్రాణాలు బయట వేసి ఉండేది అధ్యక్ష. అధ్యక్ష వారు పదే పదే అక్కస్తులు మాట్లాడుతున్న మాటలే తప్ప అందులో ప్రజా ప్రయోజనం లేవు అధ్యక్ష. వారు కేవలం అక్కసుతో మాట్లాడుతున్న మాటలుగానే భావిస్తున్నాం. వెంటనే వారు మంత్రి గారి పేరు తీసుకొని, అంతకంటే ముందు మంత్రి గారు ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తామని చెప్పిన తర్వాత కూడా మంత్రి గారి పేరు తీసిన సందర్భాన్ని మేము తప్పడుతా ఉన్నాం. వెంటనే వారి మాటలను విత్డ్రా చేసుకోవాలని చెప్పి మీకు జవాబు చెప్పని కోరుతున్నాం అధ్యక్ష. వారికి మీరు మైక్ ఇచ్చిన కొద్దీ పదే 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 అక్కస్తో మాట్లాడుతున్న మాట తప్ప మరొకటి కాదు. విత్డ్రా చేసుకోవాల్సిందే. ఆ మంత్రి గారి పైన మాట్లాడిన మాటలు, వ్యక్తిగతంగా తీసుకున్న మాటలను వారు విత్డ్రా చేసుకున్న తర్వాత వారికి మాట్లాడే అవకాశం ఇవ్వండి. మీరు మాట్లాడే అవకాశం ఇచ్చిన ప్రతిసారి రాజకీయంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, రాజకీయ కోణంలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అధ్యక్ష నాకు అవకాశం ఇస్తే ఆ 10 ఏళ్లలో జరిగిన విధ్వంసము, ధ్వంసము, అవినీతి, అక్రమాలు మైనింగ్ లో 35,000 కోట్లు ఆ రోజు పత్రికలు వారు చూపించినట్టు మీకు పత్రికలు చూపిస్తాం. 35,000 కోట్లు అవినీతి అక్రమాలు జరిగినాయి. ఈ రోజు వాళ్ళ అనుచరులకు 1000 ఎకరాల భూములు మైనింగ్ కోసం లీజుకి ఇచ్చిన అధ్యక్ష. అలా చెప్పుకుంటూ అనేక ఉన్నాయి. వేరు మంత్రి గారి పేరు తప్పనిసరిగా వారు విత్డ్రా చేసుకోవాలి.
లేదంటే మేము హౌస్ ను వారు ఏదైతే బదనాలు చేసే ప్రయత్నం చేస్తుంది దీని పద్ధతి కాదని చెప్పి చెప్తున్నాం అధ్యక్ష. వారు విత్డ్రా చేసుకోవాల్సిందే మంత్రి గారి పైన వేసినట్టు వాక్యాలు చెప్పి సంగతి తెలియజేస్తున్నాం అధ్యక్ష. మీరు వారికి మైక్ ఇస్తే పద్ధతి ఇవ్వండి, అదిగో వాక్యాలు విత్డ్రా చేసుకున్న తర్వాతనే. అదే స్పీకర్ గారు అడుగుతున్నాం, అదే మేము స్పీకర్ గారు అడుగుతున్నాం. స్పీకర్ గారు పదే ఇంతకుముందు 1:05 నిమిషాలు అవుతుంది, ఒకే అంశం మీద మాట్లాడుతున్నారు. వారు డిమాండ్స్ మీద మాట్లాడమని మీరు అంటున్నారు. వ్యక్తిగతమైనటువంటి కక్ష సాధింపు ధోరణిలో అక్కస్తో మాట్లాడుతున్నది వారి మాటలు. దయచేసి అధ్యక్ష మీరు దీనిపై ఒక నిర్ణయం తీసుకొని వారి మాటలు విత్డ్రా చేయించాల్సింది కోరుతా ఉన్నాం. దయచేసి కూర్చోండి అందరు ప్లీజ్ కూర్చోండి. దయచేసి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి మీరు కూడా మీ సీట్లలో కూర్చోండి. మీ సీట్లలో కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. హరీష్ రావు గారు, మీకు ఆ కంపెనీకి సంబంధించినటువంటి విషయాల పట్ల ఏమైనా ఉన్నప్పుడు మాట్లాడేటువంటి సభ దయచేసి వినండి. మీరు సంబంధం లేనటువంటి వ్యక్తి పైన, అది గౌరవ మంత్రి గారి పైన ఆరోపణ చేసిగా ముందు విత్డ్రా చేసుకొని తర్వాత మీ సబ్జెక్టులు పోలేదు. దయచేసి మీరు వారి మీద వ్యక్తిగతమైన వారి పేరు తీసుకుని ఆరోపణ చేసింది కాబట్టి ఆ వర్డ్స్ని మీరు విత్డ్రా చేసుకోండి. మిగతా తర్వాత మీరు సబ్జెక్టుకి వెళ్ళండి. మిగతా మీకు ఎన్నిసార్లు ఇచ్చినా మీరు పదే అదే మాట్లాడుతున్నారు. దయచేసి మీరు వారి పేరును ప్రస్తావించడానికి చెప్తారు. మీరు ఇన్ని ఆరోపణలు చేసిన దాని మీద పట్టిన వారి పేరును ప్రస్తావించారు కాబట్టి మీరు వారి పేరును విత్డ్రా చేసుకొని తర్వాత మీరు సబ్జెక్టుకి వెళ్ళండి. ఏం పర్లేదు, మీరు విత్డ్రా చేసుకొని వెళ్ళండి సబ్జెక్టులకు. ఒక్క నిమిషం ఇస్తాను. స్పీకర్ సార్ అధ్యక్ష, ఇప్పుడే హరీష్ రావు గారు ఏదైతే అలిగేషన్ చేసినారో రాఘవ కన్స్ట్రక్షన్ పైన మా డిపార్ట్మెంట్లో నిజంగా వారు నోటీస్ ఇచ్చినట్టు కూడా మాకు తెలియదు. కానీ ఇప్పుడు వారు ఆల్రెడీ 1 మినిట్ అరే క్యా అరే సిరిసిల్లాలో దళితుని కొట్టినప్పుడు మర్చిపోయారు, మహబూబ్ నగర్లో శాండ్ మాఫియాలో దళితుని కొట్టినప్పుడు మర్చిపోయినారు. అప్పుడు మాట్లాడలే హౌస్ కమిటీ గురించి మాట్లాడకండి ఎక్కువ. తర్వాత ఆల్రెడీ రాఘవ కన్స్ట్రక్షన్స్ వారు 8th డిసెంబర్ వరకు పర్మిట్ ఫీ ఆఫ్ 1,22,25,446 రూపీస్ వారు ఆల్రెడీ పే చేసినారు. సినరేజ్ ఫ్రీ ఏమో 1,52,97,825 రూపాయలు ఆల్రెడీ కట్టినారు. సో ఎక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్ రెవెన్యూ లాస్ కాకుండా చూసుకునే బాధ్యత డెఫినెట్లీ చేస్తున్నాము. ఏదైతే పర్మిషన్లో అవసరమో అన్ని పర్మిషన్లు కూడా ఎక్కువ మట్టుకు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్వైరన్మెంట్ క్లియరెన్సెస్ కోసం అందరూ కూడా టైం తీసుకుంటారు. దాని ప్రకారంగానే రాఘవ కన్స్ట్రక్షన్ కూడా పనిచేస్తుంది. హరీష్ రావు గారు, మీరు కూర్చోండి. మీరు ఆ వర్డ్స్ ముందు మంత్రి గారి పేరును ప్రస్తావించిన ఓటు విత్డ్రా చేసుకుని మీరు సబ్జెక్ట్ మిగతా విషయాలు తర్వాత మాట. మీరు ఆ వర్డ్స్ వారి పేరును ప్రస్తావించిన విత్డ్రా. ఇప్పుడు గౌరవ మైనింగ్ మినిస్టర్ గారు పెద్దలు వివేక్ గారు మాట్లాడుతూ 2-3 విషయాలు చెప్పే ప్రయత్నం చేసినారు. ఒకటి లెట్ మీ ఆన్సర్ అవర్ వివేక్ గారు, ఈ క్రషర్ పెట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ అనుమతులు ఏమి కూడా అవసరం లేదు. క్రషర్ పెట్టడానికి రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇవ్వాలి, రాష్ట్ర ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి. మీరు ఏదైతే గౌరవ మంత్రి గారి పేరు ప్రస్తావించడం అవన్నీ కూడా ఆరోపణలు చేసిన వాటన్నిటిని కూడా రికార్డు నుంచి తొలగిస్తున్నాం. దాని తర్వాత డాక్టర్ పాల్వాయి హరీష్ రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. పాల్వాయి హరీష్ రావు. నా పేరు వచ్చింది, మీరు మాట్లాడండి. ఫిజికల్
మరి చెప్పండి మీరు స్పీకర్ గారు మాట్లాడండి హరీశ్రావు గారు మాట్లాడండి. పాల్వాయి హరీశ్రావు గారు మాట్లాడండి. పాల్వాయి హరీశ్రావు గారు మాట్లాడండి. మైక్ రాలేదు సార్. వచ్చండి. ఇవాళ ఫిజికల్ అడ్మినిస్ట్రేషన్ పద్దు మీద మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. ఇవాళ గతంలో మనం తెలంగాణ ఉద్యమం సమయంలో అనుకునే